ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందులో ప్రధానమైనది 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన పింఛన్ల పెంపు. ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ నెలకు 3,000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమం చేపడతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని 100% ఫుల్ఫిల్ చేసే నిర్ణయం ఈరోజు కేబినెట్ ఆమోదముద్ర వేయబోతోంది. జనవరి నుంచి 3,000 రూపాయలు పింఛన్ అందించబోతూ ఉన్నారు. దాదాపు 65 లక్షల మందికి లబ్ధి కలగబోతూ ఉంది పింఛన్ పెంపు ద్వారా. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఆమోదముద్ర వేయబోతోంది. తాజాగా కురిసిన తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతులు ఎంత పంట నష్టపోయారు, రైతులకు తక్షణం ఎకరం ఎంతవరకు ఇచ్చి వాళ్ళని ఆదుకోవచ్చు, ఈ అంశం మీద కూడా కేబినెట్ చర్చించబోతోంది. కొత్తగా రేషన్ కార్డుల మంజూరు అండ్ ఈ జనవరిలోనే వైఎస్ఆర్ ఆసరా మరికొన్ని కార్యక్రమాలకు కూడా శ్రీకారం అంటే ఆల్రెడీ అవి కూడా రిలీజ్ చేయబోతున్నారు జనవరిలో. ఆ డేట్స్ను కూడా మోస్ట్ ప్రాబబ్లీ క్యాబినెట్ ఫైనలైజ్ చేయొచ్చు. అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పాలన సాగించాలి అని చెప్పే నిర్ణయం ఇది ప్రతిసారి వాయిదా పడుతూ వస్తుంది. దీని మీద ఏమైనా కనుక క్యాబినెట్లో చర్చ జరగచ్చు. అండ్ అదే సమయంలోనే అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మళ్ళీ సంవత్సరంలో 2 సార్లు ఈ లబ్ధి కలిగే విధంగా, వాళ్ళకు మళ్ళీ ప్రభుత్వం చేసే సాయం అందే విధంగా, ప్రభుత్వం అందించే సంక్షేమం అందే విధంగా ఇంతకు ముందే జగన్ ప్రభుత్వం ఆ విధమైన కార్యక్రమాన్ని చేపడుతూ పోతూ ఉంది. ఈసారి మళ్ళీ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏంటి, వాళ్ళందరికీ కూడా మళ్ళీ సాయం అందించేదానికి కూడా కేబినెట్ ఓకే చెప్పొచ్చు. అంటే ప్రతి సంవత్సరంలో రెండు సార్లు చేస్తూ ఉన్నారు. అర్హత ఉండి సంక్షేమం అందకపోతే ఏ విధంగా తప్పించుకోవాలి అని ప్రభుత్వం చూడట్లేదు, ఏ విధంగా వాళ్ళకి సాయం చేయాలని చెప్పి చూస్తూ ఉంది. అర్హత ఉండి మిస్ అయిపోతే మళ్ళీ ఇస్తామని చెప్పి సంక్షేమం అందిస్తున్నారు అంటేనే యూ జస్ట్ ఇమాజిన్ అర్హత ఉన్న లబ్ధిదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు అని ప్రభుత్వం ఆలోచిస్తుందో. సో మరికొన్ని నిర్ణయాలు కూడా క్యాబినెట్లో చర్చించి ఆమోద ముద్ర వేయబోతూ ఉన్నారు. సో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈరోజు క్యాబినెట్ సమావేశమై ఎలాంటి నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది అన్నది చూడాలి, ఎలాంటి నిర్ణయాలు ఆమోదించబోతుంది అని. అండ్ క్యాబినెట్ సమావేశం అధికారులు వెళ్ళిపోయిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం అవ్వచ్చు. ఇప్పుడు జరుగుతున్న నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు ఎందుకు చేయాల్సి వస్తుంది, ఉన్న సర్వే నివేదికలు ఏంటి, సో పార్టీ నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం, అంటే ఎవరెవరిని తప్పిస్తున్నారు, అంటే మరికొంత ఎవరికైనా సందిగ్ధంలో ఉంటే మరికొంత క్లారిటీ కూడా ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఓవరాల్గా క్యాబినెట్ ముగిసిన తర్వాత మరికొన్ని అంశాల మీద క్లారిటీ రావచ్చు.